ఈరోజు మన ధ్యానాంశము క్రికెట్ జనరేషన్, దుష్టతరం అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అపోస్తలుడైనటువంటి పేతురు పెంతెకోస్తు పండుగ దినాన అతడు ఏం చేశాడంటే, తాను పెంతెకోస్తు పండుగకు అనేక మంది చేరివచ్చారు. వేలాది మంది ప్రజలను ఉద్దేశించి దేవుని ఆత్మావేశముతో నింపబడిన వాడై దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చాడు. అసలు యేసు ఎవరు? యేసు ప్రభువారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన రావడం గల కారణం ఏంటి? ఆయన వచ్చినందువల్ల ఏం జరిగింది? సమాజం అంతా కూడా ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని పెంతెకోస్తు పండుగ దినాన్న ఎవరు బోధించడం ప్రారంభించారంటే, పేతురు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. దావీదు పలికిన మాటలు, ప్రవక్తలు పలికిన మాటలు, యోవేలు పలికిన మాటలు చెబుతూ పెంతెకోస్తు పండుగ దినాన్న ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగంలో అతడు చెప్పిన మాట ఏంటంటే, అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనంలో, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. దుష్ట తరము నుండి మిమ్మును రక్షించుకోండి అని పేతురు గారు తన దగ్గర నిలబడినటువంటి ప్రతి వారిని ఆయా దేశాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి, రోమా సామ్రాజ్యంలో, రోమన్ వరల్డ్, రవి విస్తరించని రోమా సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి యూదులు అనేక మంది అక్కడ చేరి ఉన్నారు. చేరి ఉన్నటువంటి వారితో ఏమన్నారంటే, పిలుపునిస్తున్నాడు. ఈరోజు మీరందరూ కూడా ఈ పిలుపు ఏం చెప్తుందంటే, రక్షించబడండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ద కాల్, పిలుపు. అపొస్తలుల కార్యాలు 2:40, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మీరు అవినీతితోనూ దుష్టత్వంతోనూ నిండినటువంటి ఈ తరం నుండి మీరు వేరై రక్షించబడాలి అని ప్రవక్త అయిన లేక దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాటే పేతురు ఉపయోగించాడు. ద్వితీయోపదేశకాండం 32:5లో, వారు తమ చెరుపుకొని ఆయన పుత్రులు కారు, వారు కళంకులు, మూర్ఖత గల వక్ర వంశం, క్రికెట్ జనరేషన్, వక్ర తరం, దుష్ట తరం, చెడ్డ తరం. ఈ తరం వారిని గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దైవజనుడు అపోస్తలుడు అయిన పేతురు పెంతెకోస్తు పండుగ దినాన్న మీరందరూ కూడా ఇదిగో ఈ వర్తమానం వినండి అని చెప్పి, యేసు సిలువను గూర్చి, యేసు మరణాన్ని గూర్చి, యేసు సమాధిని గూర్చి, యేసు పునరుద్ధానాన్ని గూర్చి, యేసు క్రీస్తు ప్రభువాన్ని అంగీకరించడాన్ని గూర్చి నడిపడిన అనేక సత్యాలు తెలియజేస్తూ వచ్చాడు. ప్రభు నామను బట్టి ప్రార్థన చేసేవాడు ఎవరో అంటే, ప్రభుని పిలిచేవాడు ఎవరో వాడు రక్షించబడతారు. ఆమేన్. ప్రభు నామం బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు అని అపొస్తలుల కార్యం 2:21లో పేతురు అన్నాడు. ప్రభు నామను బట్టి ఎవరు ప్రార్థన చేస్తారంటే, ప్రభుని పిలుస్తారో, అయ్యా నన్ను రక్షించు, వారికి గొప్ప రక్షణ దేవుడు దయచేస్తారు. ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచుము అని పౌలు గారు చెరసాల నాయకులతో చెప్పారు. పిలుపు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు ఆయన వైపు తిరుగు అనేటటువంటిది పిలుపు. ఆ పిలుపు పొందుకొని రక్షణ నిశ్చయత లేకుండా ఉంటే, ఈరోజు నీకేం కావాలంటే, యూ షుడ్ హ్యావ్ ఏ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ నిశ్చయత కావాలి. పాపం అనేది నాశనకరమైంది. నరకము పరలోకము అనేది నిత్యం. పరలోకం నిత్యంగా ఉంది, నరకం నిత్యంగా ఉంది. కాబట్టి పరలోకం నరకం రెండు కూడా నిత్యం. ఇప్పుడు ఇక్కడున్నటువంటి వీళ్ళ యొక్క స్థితి ఏ విధంగా ఉంది? పిలిపించాడు. అయితే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ద కండిషన్. రెండో విషయం, స్థితి ఎలా ఉంది చూడండి. అపొస్తలుల కార్యాలు 2:40, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. ఈ యొక్క తరము దుష్ట తరం, ఒక స్థిరంగా లేనటువంటి తరం, ఊరికే మారిపోయే తరం. తరము అని అంటే యవనస్తులని కాదు అర్థం. తరము అని అంటే అందరూ, ప్రస్తుతం బ్రతికున్న వారందరూ కూడా తరం. ఈ తరము వారు ఏ విధంగా ఉన్నారంటే, స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, మత్సరపడేవారు, అలాగే సొంత సుఖాన్ని కోరుకునేవారు. ఈ తరం ఏ విధంగా ఉంది అని అంటే, దేవుని మీద అంత పెద్ద దృష్టి పెట్టే తరం కాదు.
వాళ్ళ మీద, వాళ్ళ తిండి మీద, వాళ్ళ బట్ట మీద, వాళ్ళ యొక్క భవిష్యత్తు మీద దృష్టి పెట్టేవాళ్లే కానీ వాళ్ళు తమ జీవితంలో దేవుని వైపు చూచేటటువంటి తరంగా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీరు చూసారా, నీతి నిజాయితీ అనేటటువంటిది కనబడదు. పెద్దలను గౌరవించాలి అనేటటువంటి తాత్పర్యం లేదు. ఇలాంటి తరం తయారైతే రేపొద్దున ఎలా ఉంటుంది అంటే సమాజం నరకంలాగా ఉంటుంది. చూసారా, సమాజం ఒక శ్రేయస్కరంగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా ఉండాలంటే పెద్దలను గౌరవించాలి, చిన్నలను ప్రేమించాలి, తోటి వారిని సద్భావంతో గౌరవించి మర్యాదగా ఆప్యాయతగా పలకరించాలి. ఈరోజు యాంత్రిక ప్రపంచంలో ఇవన్నీ కూడా దూరం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో మనమందరం కూడా ఈ తరం యొక్క స్థితి ఏ విధంగా ఉంది అని అంటే, ఆనాడు పేతురు ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి వారి తరం ఏ విధంగా ఉందంటే వారందరూ కూడా చాలా మతపరమైనటువంటి భక్తి కలిగినటువంటి వారిగా ఉన్నారు. దిస్ వాస్ ఎ రిలీజియస్ జనరేషన్ ఎట్ స్పిరిచువల్లీ లాస్ట్. వారికి ధర్మశాస్త్రం ఉంది, ఆచారాలు ఉన్నాయి, మందిరము ఉంది. వారికి ఇన్ని ఉన్నా, ధర్మశాస్త్రం ఉన్నా, ఆచారాలున్నా, మందిరం ఉన్నా, మహిమగల దేవుడు పరలోకం విడిచి భూలోకానికి వస్తే ఆయన క్రీస్తుని అంగీకరించేటటువంటి పెద్ద మనసు లేదు. దే రిజెక్టెడ్ క్రైస్ట్. వారు క్రీస్తును తృణీకరించారు. ఏ జనరేషన్ క్యాన్ బి ఎడ్యుకేటెడ్ బట్ అన్గాడ్లీ. ఒకవేళ జనరేషన్లో ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయ్యొచ్చు, కానీ భక్తిహీనులుగా ఉన్నారు. నిజంగా చదువే సంస్కారాన్ని ఇచ్చేదైతే ఈరోజు గొప్పగా చదువుకున్న వాళ్ళ పరిస్థితి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి, తింటూ తాగుతూ విచ్చలవిడిగా ఏ విధమైనటువంటి క్రమం లేకుండా బ్రతుకుతున్నటువంటి విధానం మన కళ్ళ ముందు కనబడుతుంది. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏ జనరేషన్ క్యాన్ బి రిలీజియస్ బట్ నాట్ రిపెంటెంట్. వారు మారిన వాళ్ళు కాదు, భక్తిగానే కనబడుతున్నారు. మోరల్ ఇన్ అపీరియన్స్ బట్ కరప్ట్ ఇన్ హార్ట్. కనబడటానికి చాలా నీతిగా, చాలా మంచిగా కనబడుతున్నారు, కానీ లోపల హృదయం నీచమైన ప్రవృత్తి కలిగినటువంటిదిగా కనబడుతుంది. క్రికెట్ జనరేషన్స్ నార్మలైజ్ వాట్ గాడ్ కండెమ్స్ అండ్ రిజెక్ట్ వాట్ గాడ్ కమాండ్స్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దుష్ట తరం అనేటువంటిది ఏం చేస్తుందంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని అనుసరించకుండా దాన్ని తిరస్కరించేటటువంటిదిగా మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, సత్యం ఏంటంటే ప్రతి తరం కూడా దేవుని నుంచి దూరం అయిపోతూ ఉన్నారు. ఈరోజు మన తర్వాత వచ్చేటటువంటి తరం వారు భక్తిగా, విశ్వాసంగా, ఆత్మీయంగా వారు దేవునికి ప్రియముగా ఉండాలి అని అంటే ప్రస్తుతం ఉన్న తరం యేసుతో, క్రీస్తుతో కలపబడిన వారిగా ఉండాలి. క్రీస్తుతో కలపబడిన వారిగా ఉండాలి. క్రీస్తు కలపబడడానికి ఏం చేయాలి? అపోస్తలుల కార్యం 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా క్రీస్తుతో సంబంధం కలిగి ఉండడానికి మొదటగా మారు మనసు పొందాలి. మారు మనసు పాపము నుంచి మారి, శాపము నుంచి మారి ఏం చేయాలంటే ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందాలి. మారు మనసు అలాగే బాప్తిస్మం రెండు కూడా ఎవరితో కలుపుతాయంటే మన క్రీస్తుతో కలిపి ముందుకు వెళ్ళేటట్టుగా చేసేటటువంటివి ఈ మారు మనసు, బాప్తిస్మం. ఈ రెండు కూడా మనం పొందినప్పుడు జరిగేటటువంటి అద్భుతమైన కార్యం ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరితో సంబంధం పెట్టుకుంటున్నాం? దేవుని శక్తితో, దేవుని జ్ఞానంతో మనందరం ఏం పెట్టుకుంటున్నాం చెప్పండి? సంబంధం. సంబంధం సభ్యత్వాన్ని ఇస్తుంది. సంబంధం సభ్యత్వాన్ని ఎక్కడిస్తుంది అంటే మనకి జీవ గ్రంథములో సభ్యులుగా మనము చేర్చబడతాం. ఆ తర్వాత సభ్యులమైన మనకు దేవుడు సహవాసాన్ని ఇస్తాడు. సంబంధం, సభ్యత్వం, సహవాసం. మనకు సహవాసం దేవుడు ఇస్తాడు. ఆ తర్వాత సహవాసం కలిసి ఉంటే కలదు సుఖం అనేది తెలుగు సామెత. అయితే కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే ఎక్కడ లేని దుఃఖం. కాబట్టి దుఃఖం కావాలా, సుఖం కావాలా? శోకం కావాలా, సుఖం కావాలా? సంబంధం, సభ్యత్వం, సహవాసం, సౌఖ్యం. దేవుని బిడ్డలారా, ఆ సౌఖ్యమే
సహవాసం కలిగి ఉంటే అది సౌఖ్యం. ఆ సౌఖ్యంలో సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, సౌఖ్యం. దేవుని బిడ్డలమైనటువంటి మనము మీరందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుతున్నాను. మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో సంబంధం కలిగి నమ్మిన వారిగా మీ సొంత రక్షణను కాపాడుకునే వారిగా మీరు ఉండాలి. దేవుడు రక్షణ ఇస్తాడు, ప్రభువు సాయం చేస్తాడు, నువ్వు వేరవ్వాలి. వేరైన తర్వాత క్రీస్తుతో కలపబడాలి. కలపబడినటువంటి నీవు దేవునికి ఇచ్చిన సొంత రక్షణను కొనసాగించాలి. రక్షణను పొందుకోవాలి, రక్షణలో ఆనందించాలి, రక్షణను కొనసాగించాలి. అన్ని నామముల కంటే పై నామం యేసు నామం. ఈ గొప్ప రక్షణ దేవుడు మనకు దయచేశాడు. దీన్ని దేవుడు తన కృప చేత, తన దయ చేత, తన ప్రేమ చేత, తన ఆప్యాయత చేత మనందరికీ రక్షణ ప్రసాదించాడు. ఇట్ట రక్షణ పొందినటువంటి మనం రక్షణను అలక్ష్యం చేయకుండా రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షణకు ప్రార్థనా జీవితం కావాలి, వాక్యం చదివే బ్రతుకు కావాలి, ఆత్మచేత నింపబడే జీవితం కావాలి, ప్రార్థనా జీవితం కావాలి. అప్పుడు రక్షణ కొనసాగుతుంది. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఏ రక్షణ దేవుడు మనకు అందించడానికి ఇష్టపడ్డాడు. క్రీస్తు మనకు రక్షణ ఇవ్వడానికి చనిపోయాడు. మనం యేసును స్వీకరిస్తే మనమందరం కూడా ఈరోజు రక్షించబడతాం. స్వీకరించిన మనం రక్షణను కాపాడుకోవాలి. నీవు నీ సాంప్రదాయాన్ని బట్టి కానీ, లేదా నీ చర్చిని బట్టి కానీ, నీ దేశాన్ని బట్టి కానీ, నీ వ్యక్తిగతంగా నిన్ను బట్టి కానీ నువ్వు రక్షణలోకి రాలేవు. నీవున్న మంచి ఎలైట్ సొసైటీలో నువ్వు ఉంటే రక్షణలో నువ్వు ఉన్నావు అని అనుకోవద్దు. పేద స్థితిలో చాలా చిన్న బస్తీలో ఒకవేళ బ్రతుకుతూ ఉంటే నాకు రక్షణ లేదు అని అనుకోవద్దు. దేవుని బిడ్డలారా, రక్షణ అనేది అది గ్రాడ్యువల్గా వచ్చేది కాదు. ఒక్కసారిగా రక్షణ పొందుకుంటే ఆ వ్యక్తి జీవితంలో గొప్ప పెను మార్పు జరుగుద్ది. జక్కయ్య జీవితం, యేసు ప్రభు వారు వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు. జక్కయ్య నిలబడి అంటున్నాడు, నేను ఎవరి దగ్గర అన్యాయంగా ఏదైనా తీసుకుని 4 గంటలు ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను. మార్పు అనేది గ్రాడ్యువల్గా వచ్చేది కాదు. 2 డబ్బాలు సిగరెట్లు కాల్చేవాడు ఒక డబ్బా నుంచి 5, 5 నుంచి 2, 2 నుంచి 1 కాదు. యేసు ప్రభు వారు మారిస్తే అన్ని డబ్బాలు ఒకేసారి ఎగిరిపోతాయి. కొంచెం మారడం జరగదు. మారితే ఒక్కసారి మారిపోతాం అంతే. ఆ వాసన అంటేనే వాంతి వచ్చేస్తుంది, అలా మారిపోతాం. అది మార్పు అనేది. అలాంటి మార్పు యేసు నామములో ప్రతి వాళ్ళకు వచ్చును గాక. యేసయ్య నామములో ప్రతి బిడ్డకు కూడా పరిపూర్ణమైన మార్పు ఇమ్మీడియట్గా యేసును కలుసుకోవడం ద్వారా సంబంధం, సభ్యత్వం, సహవాసం, సౌఖ్యం. ఆమేన్. ద కమ్యూనిటీ, దేవుడు మనల్ని ఎక్కడ తీసుకొస్తున్నాడంటే ఈస్ బ్రింగింగ్ us into the new community which is God's community. సంఘం, దేవుని సమాజంలోకి ఈ రక్షణ పొందిన వారందరినీ తీసుకొస్తున్నాడు. అపోస్తలుల కార్యం 2:42లో వేరైన వాళ్ళకి బోధ, అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు అపోస్తలుల బోధ. ఫస్ట్ డాక్ట్రిన్ ఆఫ్ అపోస్టల్స్, అపోస్తలుల బోధ. 2 సహవాసం, ఫెలోషిప్. 3 కమ్యూనియన్, బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్. దేవునికి స్తోత్రం, ప్రార్థన. ఈ 4 చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈ 4 ద్వారా మనం ఏం చేస్తామంటే సమాజంగా కూడటం మానకూడదు. లైవ్లో చూడటం అనేది వేరు. వృద్ధాప్యములో, కదలలేని పరిస్థితిలో, మంచం మీద ఉండి, అనారోగ్య పరిస్థితులు ఉండి, 103 ఫీవర్ ఉండి నువ్వు రాలేని పరిస్థితిలో యూ కెన్ వాచ్ ఆన్లైన్, నో వరీస్. అయితే దేవుని బిడ్డలారా, ప్రతి బిడ్డ కూడా ఏం చేయాలో తెలుసా? దేవుని మందిరములోకి రావాలి. హెబ్రీ పత్రిక 10:25 కొందరు మానుకొని చున్నట్టుగా సమాజంగా కూటడం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయించు, ప్రేమ చూపుడుకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచించము. దేవుని బిడ్డలమైనటువంటి మనము కొందరు మానుకొని చున్నట్టుగా సమాజంగా కూడటం మానకూడదు. వచ్చేది ఆలస్యంగా రాకూడదు. మనమందరం కూడా దేవుని గౌరవించి దేవుని సన్నిధికి పరుగున ఆయన సన్నిధికి రావలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. మానితే సన్నగిలిపోతాం, కూడుకుంటే ఉజ్జీవింపబడతాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవునితో నిరంతరం సహవాసం చేస్తూ ప్రార్థన యందు ఎడతెగక ఉంటూ ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని
భుజిస్తూ ఉండాలి. ఈ కమ్యూనిటీలో ఏమి లేదంటే దెర్ ఇస్ నో పార్షియాలిటీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దెర్ ఇస్ నో పార్షియాలిటీ ఇన్ దిస్ కమ్యూనిటీ. అందరూ కూడా ఒకే రకమైన చైర్లు ఉన్నాయా? డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి స్పెషల్ చైర్, డొనేషన్ ఇవ్వని వాళ్ళకి, లేకపోతే బాగా డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఫ్రంట్ చైర్, ఇవ్వని వాళ్ళకి సెకండ్ చైర్, అట్లా ఏమైనా ఉందా ఇక్కడ? యేసయ్య రక్తం అందరికీ ఒకటే, యేసయ్య శరీరం అందరికీ ఒకటే, యేసయ్య సంఘంలో అందరూ ఒకటే. హల్లెలూయా ఏం చెప్పాను? హెచ్చు తగ్గులు ఏమి లేవు. ఈ కమ్యూనిటీలో ఏముందో తెలుసా? యూనిటీ ఉంది. యూనిటీలో ఏముందంటే బ్యూటీ ఉంది. కమ్యూనిటీలో యూనిటీ ఉంది, యూనిటీలో బ్యూటీ ఉంది, బ్యూటీలో బ్లెస్సింగ్ ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ విధమైనటువంటి ఆశీర్వాదం, దీవెన దేవుడు మనకు దయచేయాలని ఆయన మనసారా కోరుతున్నాడు. ఈ శరీరంలో పాలు పంపులు పొందిన వారు లోకంలో నుంచి, దుష్ట తరములో నుంచి తిరిగి యేసు తరములోనికి వస్తున్నారు. దుష్ట తరములో నుంచి వాళ్ళు తిరిగి యేసు తరంలోకి వస్తున్నారు. దుష్ట తరానికి యజమాని ఎవరు? దుష్టుడు, అంటే సాతాను. అయితే యేసు వైపు తిరిగిన వాళ్ళందరూ కూడా ఏ తరం? యేసు తరం, క్రీస్తు తరం. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. దుష్ట తరానికి శిరస్సు ఎవరు? సైతాన్. సైతాను చెప్పినట్టు వాళ్ళు నడుచుకుంటారు, కానీ ఇక్కడ క్రీస్తు చెప్పినట్టు నడుచుకోవాలి. హల్లెలూయా అని చెప్పండి. క్రీస్తు తరం వారు ఏం చేస్తారంటే చప్పట్లు కొడతారు. క్రీస్తు తరం వారు ఏం చేస్తారంటే పాటలు పాడతారు. క్రీస్తు తరం వారు ఏం చేస్తారంటే క్రీస్తు శరీరంలో పాలు పంపులు పొందుతారు. క్రీస్తు తరం వారు ఏం చేస్తారంటే క్రీస్తు కొరకు బ్రతుకుతారు. క్రీస్తు తరం వారు ఏం చేస్తారంటే క్రీస్తు కొరకు జీవిస్తారు. అలాగూ జీవించడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు దుష్ట తరం నుంచి వేరై యేసును కలుసుకుని యేసు తరంగా బ్రతుకుతూ అనేక తరాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుటకు యేసు రక్తములో కడగబడిన మనం అనేక మందిని ప్రభావితం చేస్తూ బ్రతుకుదము గాక. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.